గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువల్లో నిండి నీరు పొంగిపొల్లుతుందో రోడ్లపైకి చేరడంతో చెత్త చెదరం కూడా రోడ్లపై నిలిచి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నర్సరావుపేట మున్సిపాలిటీ వేగవంతమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో శానిటేషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని పట్టణాభివృద్ధి, శానిటేషన్ సమస్యలపై పలు కీలక సూచనలు చేశారు. ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ వార్డులలో నర్సరావుపేటకు స్టార్ 1 ర్యాంక్ వచ్చినప్పటికీ మరింత సమిష్టి కృషితో ఉన్నత స్థానం సాధించాలని సిబ్బందిని కోరారు. భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు శుభ్రమవుతుంది, కాలం ఆ సైడ్ చూస్తే అంత రాళ్ళు పనికిరాని కొండ పెంకులు కానీ ఇవి ఉంటాయి. అవి ఉండకుండా చూడాలి. నేను మొన్న అమెరికా చూసాను. అమెరికా కూడా పెద్ద శుభ్రంగా లేదు. వచ్చిన తర్వాత ఇంకొక ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఉండకపోవచ్చు. ఆయన పెట్టాడు ఇంట్రెస్ట్. రోడ్డు శానిటేషన్ మీద కానీ గవర్నమెంట్ పెట్టలేక వాళ్ళు కూడా అనుకుంటారు. అమెరికా వాళ్ళు మన రోడ్లే బాగున్నాయి. నేను అనుకున్నాను. నేను మన దగ్గర కోటపూట రోడ్లు అన్నీ చాలా శుభ్రం చేశాను. కోటపూట దగ్గర నుంచి రోడ్లన్నీ శుభ్రం చేసుకుంటాం. మనమే దగ్గర ఇదే మనం ఏంటంటే ఒక శానిటరీ వర్కర్స్ ఒక రోడ్లో పెట్టామన్నమాట. వార్డులో వాళ్ళ వార్డు జాగ్రత్తగా పనిచేయాలి. కనీసం ఒక్క లైనా శుభ్రం చేసి రోడ్డు శుభ్రం చేస్తే బాగుంటుంది. సెకండ్ డే ఇంకో దానికి వెళ్ళవచ్చు. అది వరకు